హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న విశిష్టతలు అలాగే ఇక్కడ ఉన్న ప్రముఖ ప్రదేశాలు కూడా ఎప్పటికీ కూడా మనకి అవి కొత్త రకంగానే ఉంటాయి. ఇంకా హైదరాబాద్ అనేది ప్రపంచంతో పాటు దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలతో పోటీపడి ముందుంది. అలాగే ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం లేదంటే ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ ఎప్పటికప్పుడు రోజు రోజుకి డెవలప్మెంట్ అవుతుంది. దీంతో అందరి చూపు కూడా దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న వివిధ దేశాల నాయకులు, పెట్టుబడిదారులు అలాగే పనిచేసే వ్యక్తులు కూడా అందరి చూపు కూడా హైదరాబాద్ వైపే ఉంటుంది. రోజు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు వస్తూ ఉన్నారు. అలాగే చదువుకున్న విద్యార్థులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. జాబ్లు ఎక్కువగా ఉండడంతో ఐటీ సెక్టర్ కూడా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తుంది. అయితే ఈ నగరం విస్తరించే కోణంలో జనాభా కూడా పెరుగుతూ వస్తుంది. ఈ జనాభాతో పాటు మెయిన్గా వెహికల్స్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, జాబులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇండివిజువల్ వెహికల్స్ సొంతంగానే 2 వీలర్స్ ఉండాలని లేదంటే 4 వీలర్స్ ఉండాలని కోరుకుంటున్నారు. గమ్యస్థానాలకు తక్కువ సమయంలోనే సురక్షితంగా కంఫర్ట్ జర్నీ చేయాలి. అలాగే తమ గమ్యస్థానాలకు, ఆఫీసులకి తక్కువ టైంలోనే రీచ్ కావాలని ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్స్ లేదంటే 4 వీలర్స్ కొనుక్కొని వాళ్ళు ప్రయాణాలు సాగిస్తున్నారు. 3 కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్లో రాచకొండ కమిషనరేట్ పరిధి కావచ్చు, లేదంటే హైదరాబాద్ కమిషనరేట్ పరిధి కావచ్చు, లేదంటే సైబరాబాద్ కమిషనరేట్, ఈ 3 కమిషనరేట్ పరిధిలో ఒక్క రోజులోనే 91 లక్షల పైగా వాహనాలు ప్రతిరోజు రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ 3 కమిషనరేట్ పరిధిలో కేవలం ఒక్క రోజులోనే 3,000 వాహనాలు పైగా కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యి రోడ్లపైకి వస్తున్నాయి. సో ఈ ట్రాఫిక్ పూర్తిగా కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఈ ట్రాఫిక్ని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలు చేస్తున్నారు. వాళ్ళు ట్రాఫిక్ని తగ్గించి వాహనదారులు వీలైనంత వరకు సురక్షితంగా అలాగే తక్కువ సమయంలో వాళ్ళ గమ్యస్థానానికి రీచ్ కావడానికి వాళ్ళంతటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. అయితే నగరంలో ఒకేసారి ఉద్యోగాలకు, స్కూలుకు వెళ్ళేవారు ఒకే సమయం కావడంతో, ఉదయం వేళ కావడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే సుమారు ఆ ట్రాఫిక్ జామ్ నుంచి బయటికి రావడానికి 2 కిలోమీటర్లు మేర వెళ్ళడానికి కూడా ఒక్కొక్కసారి గంట సమయం పైనే పడుతుంది. దీంతో ఎక్కువగా ముఖ్యమైన పనులు చేసుకునేవారు, అత్యవసర పనుల నుండి బయటికి వెళ్ళేవారు, లేదంటే వేరొక ఊర్లకు వెళ్ళడానికి బస్ టికెట్లు కానీ, ట్రైన్ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు ముందుగానే బుక్ చేసుకుని వాళ్ళు గమ్యస్థానానికి వెళ్ళకపోవడం వల్ల వాళ్ళు కార్యకలాపాలన్నీ కూడా మిస్ అవుతూ ఉంటారు. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా టైమింగ్స్ కూడా వెళ్ళకపోవడంతో పూర్తిగా కూడా చాలా గందరగోళానికి గురవుతారు. ట్రాఫిక్ అంటేనే ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తారు. హైదరాబాద్ రోడ్లు అంటేనే వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఇంత ట్రాఫిక్ ఎందుకు ఉంటుందని కూడా ఒక్కొక్కసారి వాళ్ళ డౌట్లో పడుతుంటారు. అయితే దీనిపై ప్రత్యేకంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తున్నారు. ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పూర్తిగా ఐటీ రంగం అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న కంపెనీలు కావచ్చు, రాయదుర్గం అలాగే గచ్చిబౌలిలో కూడా పూర్తిగా ఐటీ కంపెనీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కేవలం ఒక్క రోజులోనే అక్కడకు 5 లక్షల మంది ఆ ప్రాంతానికి రాకపోకలు చేస్తూ ఉంటారు. దాంతో 5 లక్షల మంది కూడా 2 వీలర్స్ మీద వెళ్తుంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టు లేదంటే 4 వీలర్స్ మీద ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ గమ్యస్థానాలకి, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళే క్రమంలో ట్రాఫిక్ జాము విపరీతంగా అక్కడ ఏర్పడుతుంది. దీనిపై సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు అయితే దృష్టి సారించారు. ఎలా అయినా సరే అక్కడ ట్రాఫిక్ను, జీరో ట్రాఫిక్ను చేసే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పల్స్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఆ ట్రాఫిక్ పల్స్ వల్ల ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అలాగే ఏ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ యాక్సిడెంటు ఆ కమిషనరేట్ పరిధిలో, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంటు వల్ల ఎంత మేర ట్రాఫిక్ జామ్ అయింది, అలాగే రోడ్ యాక్సిడెంట్తో పాటు వీఐపీ మూమెంట్స్, అనుకోకుండా కొంతమంది వీఐపీలు వాళ్ళంతా కూడా చాలా ముఖ్యమైన అధికారులు కాబట్టి వాళ్ళు వీఐపీ మూమెంట్స్ కోసం ప్రత్యేకంగా రోడ్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే కామన్ పీపుల్ని ఆపుతూ ఉంటారు. ఆ క్రమంలో కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ముందుగానే తమకు సమాచారం ఇస్తే ఈ రూట్లో తాము రాము కదా, వేరొక ప్రత్యామ్నాయ మార్గం చూసుకుంటాం కదా అని వాళ్ళైతే చెబుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం కూడా ప్రత్యేకంగా ట్రాఫిక్ పోలీసులు వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకుని, ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ప్రత్యేకంగా ట్రాఫిక్ పల్స్ని అయితే తీసుకొచ్చారు. ఈ ట్రాఫిక్ పల్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. తక్కువ టైంలోనే మనం వెళ్ళాల్సిన గమ్యస్థానానికి ముందుగానే వెళ్తుంటాము. ఎక్కడ రోడ్డు క్లోజ్ చేశారు, ఎక్కడ రోడ్స్ డైవర్షన్ చేశారు, అలాగే ఎక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, అలాగే వీఐపీ మూమెంట్స్ ఎక్కడున్నాయి,
ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడే ఈ ట్రాఫిక్ పల్స్ ద్వారా లాగిన్ అయితే మన మొబైల్కి వాట్సాప్లో లేదంటే SMS రూపంలో ఎప్పటికప్పుడు రియల్ టైంలో మనకి నిరంతరం మెసేజ్ల రూపంలో మనకి సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగా మనం ఎప్పటికప్పుడు పరిగణలోకి తీసుకుని మనం వేరొక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్తే ఖచ్చితంగా మనం గమ్యస్థానాలకు కూడా తక్కువ టైంలోనే సురక్షితంగా సులభంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అసలు ఈ ట్రాఫిక్ పల్స్కి ఎలా రిజిస్టర్ అవ్వాలి, లాగిన్ అవ్వాలి, అలాగే ఇందులో ఎలాంటి స్టెప్స్ ఉంటాయనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా క్రోమ్లో సైబరాబాద్ పోలీస్ అని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి కింద చూపిస్తుంది సైబరాబాద్ పోలీస్. ఇలా సెర్చ్ చేయగానే సైబరాబాద్ పోలీస్ ఆల్రెడీ పేజ్లోకి తీసుకెళ్ళింది. పేజ్లోకి తీసుకువెళ్ళిన అనంతరం సైబరాబాద్ కమిషనరేట్ పరిధికి సంబంధించి వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఈ వెబ్సైట్లో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ మ్యాప్, సిటిజన్ సర్వీస్, ఉమెన్ చైల్డ్ సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ అండ్ కాంటాక్ట్స్ ఇదంతా కూడా వేరు దాంట్లోకి తీసుకువెళ్తుంది. మనకి కావాల్సిన ఆప్షన్ ఈ ట్రాఫిక్ పల్స్లో రిజిస్ట్రేషన్ కావాలంటే ముందుగా సైబరాబాద్ కమిషనరేట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. ఆ వెబ్సైట్ అనంతరం రెండో ఆప్షన్ని ఎంచుకోవాలి. సిటిజన్ సర్వీస్ని ఆప్షన్ ఎంచుకున్న అనంతరం ఇందులోనే మనకు 5 ఆప్షన్లు మళ్ళీ చూపిస్తున్నాయి. సబ్ ఆప్షన్స్ లా అండ్ ఆర్డర్ బ్రాంచ్, ట్రాఫిక్ బ్రాంచ్, సైబర్ క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, అదర్ సర్వీసెస్. మనకి ట్రాఫిక్ బ్రాంచ్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ బ్రాంచ్లో తిరిగి మళ్ళా ఇందులో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనకి కావాల్సింది మూడో ఆప్షన్ ట్రాఫిక్ పల్స్. నవ్ యువర్ ట్రాఫిక్ పిఎస్, ఈ చలానా స్టేటస్, ట్రాఫిక్ పల్స్, రిపోర్ట్ ఏ వైలేషన్, ట్రాఫిక్ కంట్రోల్ రూమ్. ఈ ఆప్షన్లో మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ట్రాఫిక్ పల్స్. ఈ ట్రాఫిక్ పల్స్ ఆప్షన్ క్లిక్ చేయగానే వేరొక పేజ్లోకి తీసుకెళ్ళింది. పేజ్ కూడా చూడొచ్చు. వెల్కమ్ టు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఎస్, సెంటర్ ఫర్ సెక్యూరిటీ సైబరాబాద్ వాళ్ళు మనకి ఇది ప్రవేశపెట్టారు. పూర్తిగా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సందర్భంలోనే వీళ్ళు ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులోనే మనకి ఏ ఆప్షన్లు పొందుపరిచారో కూడా ముందుగానే వాళ్ళు పేజ్లో అయితే చూపిస్తున్నారో ఒకసారి చూసుకోవచ్చు మనం. ఫస్ట్ ఆప్షన్ రోడ్ క్లోజర్స్. ఎస్, ఖచ్చితంగా రోడ్ క్లోజర్స్ కోసం మనకి ముందుగానే తెలియాలనుకుంటాము. ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదంటే ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా టార్గెట్ ఒకటే, తక్కువ సమయంలో ట్రాఫిక్ లేకుండా తమ గమ్యస్థానాలకి చేరుకోవాలనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో రోడ్ వాక్స్ జరుగుతుంటాయి, లేదంటే అక్కడ అనుకోని ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్సిడెంట్ల వల్ల కూడా కొన్ని సందర్భాల్లో రోడ్ని క్లోజ్ చేస్తారు. అయితే ఎప్పుడు కూడా రొటీన్గా ఆ ప్లేస్లో వెళ్తాం కాబట్టి వాహనాలు కూడా వెళ్తూ ఉంటాయి కాబట్టి మనం కూడా అదే రూట్ని ఎంచుకుంటాము. అయితే అక్కడ అనుకోకుండా రోడ్ క్లోజ్ చేస్తారు. దీంతో తిరిగి మళ్ళీ వేరొక రూట్ని ఎంచుకోవడం, అలాగే టైం అంతా కూడా వృధా చేసుకోవడం, ఓవరాల్గా ట్రాఫిక్ పోలీసుల మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం. సో పూర్తిగా ఇందులో ఫస్ట్ ఆప్షన్ రోడ్ క్లోజర్స్. ఎక్కడెక్కడ రోడ్ క్లోజ్ అయ్యి ఉంది అనేది ముందుగానే మనకి వాట్సాప్లో మెసేజ్ రూపంలో పంపుతుంది, లేదంటే ఫోన్లో మెసేజ్ రూపంలో అందిస్తుంది, సమాచారాన్ని అందిస్తుంది. ఎక్కడ రోడ్ క్లోజ్ అయింది, ఎన్ని రోజులు రోడ్ క్లోజ్ అవుతుంది, అలాగే ఆ రోడ్ని ఎప్పుడు రీఓపెన్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ కూడా పూర్తిగా మనకి ఈ ఫస్ట్ ఆప్షన్ దీనికి సంబంధించిన దాంట్లోనే పొందుపరుస్తూ ఉంటారు. మనకి ఎప్పటికప్పుడు ఆ మెసేజ్ల రూపంలో పంపుతూ ఉంటారు. ఇక రెండో ఆప్షన్ ట్రాఫిక్ డైవర్షన్స్. సాధారణంగా ప్రతిరోజు కూడా ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు, మనం ఆఫీసులకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి, లేదంటే అక్కడ రోడ్డు రీకన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి, అనుకోని సంఘటనలు కూడా జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా మూమెంట్లు ఉన్నప్పుడు కూడా, రద్దీ ఉన్నప్పుడు కూడా, రోడ్ని ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఆ రోడ్ని డైవర్షన్స్ ఇస్తుంటారు. సో ఆ డైవర్షన్స్ రూట్లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే ఆఫీస్ టైమింగ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే మనం వెళ్ళాల్సిన గమ్యస్థానాలకి వెళ్ళలేకపోతాం. డైవర్షన్స్ వల్ల చాలా ఎక్కువ టైం తీసుకుంటాము, అలాగే ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి, ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. సో మనకి ముందుగానే చెప్తే మనం ఆ రూట్లో వెళ్ళం కదా అనేది కూడా మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే ఖచ్చితంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది. ఇదే ట్రాఫిక్ పల్స్లోనే రెండో ఆప్షన్ ట్రాఫిక్ డైవర్షన్స్. ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ చేస్తున్నారు, ఎందు కారణంగా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంది, అలాగే ఎన్ని రోజులు ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది, అలాగే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉన్నది అనేది పూర్తిగా వాళ్ళు సమాచారం ఇస్తూ ఉంటారు. ఇక మూడొక ఆప్షన్ యాక్సిడెంట్స్.
యాక్సిడెంట్స్ కోసం మనం ప్రత్యేకంగా చర్చించుకోవాలి. ఎందుకంటే రోడ్డుపై ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగినా, లేదంటే పెద్ద యాక్సిడెంట్ జరిగినా, లేదంటే హెవీ వెహికల్ ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి రోడ్డుపై అయితే ఇంక దాని వెనకున్న వాహనాలన్నీ కూడా అలానే నిలిచిపోతాయి. అవి కదలాలంటే కనీసం 2 గంటలు 3 గంటలు కూడా పడుతుంటుంది. సో వాళ్ళ పనులు ఎవరైతే వెహికల్స్ నడిపే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా గందరగోళానికి గురవుతారు. ఏమైందో కూడా సమాచారం తెలియదు అసలు. ఎందుకు వెహికల్ ఆగిందో కూడా ఎందుకంటే ట్రాఫిక్ 2-3 కిలోమీటర్స్లో ఎక్కడైనా ఇరుక్కుంటారు. అసలు ఆ ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిందని కూడా వాళ్ళు గుర్తించడం కూడా కష్టంగా మారుతుంది. సో ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే వెంటనే కూడా మెసేజ్ రూపంలో వాట్సాప్లో మనకి మెసేజ్ అందిస్తూ ఉంటుంది, లేదంటే మొబైల్కి మెసేజ్ వస్తుంది. పలానా ప్రదేశంలో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్లో యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి ఇంత సమయం ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇంత సమయం ట్రాఫిక్ జామ్ అయ్యింది, సో ఆ రూట్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి మనకి ముందుగానే మెసేజ్ అయితే వస్తుంది. సో దీని నుంచి కూడా యాక్సిడెంట్లు జరిగినప్పుడు కూడా ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మనకి ట్రాఫిక్ పల్స్ పూర్తిగా కూడా మనకి ఎంతో ఉపయోగంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి విఐపి మూమెంట్స్ కోసం కూడా కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు రోడ్ని బ్రేక్ ఆపుతారు, ట్రాఫిక్ని నిలిపివేస్తారు, లేదంటే రోడ్డు వేరే చోటకి డైవర్షన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో కూడా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. స్కూల్ పిల్లలు అలాగే టైంకి వెళ్ళట్లేదు అని కాలేజీ విద్యార్థులు కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ప్రయాణాలు చేసుకునే వాళ్ళు కూడా ఇబ్బంది ఓవరాల్గా చాలా అందరూ కూడా ఇరిటేట్ ఫీలింగ్ అవుతూ ఉంటారు. ట్రాఫిక్లో ముందుగానే విఐపి మూమెంట్స్ ఉంటే ఆ రూట్ని అవాయిడ్ చేసుకుంటాం కూడా అని చెబుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసమే ఈ విఐపి మూమెంట్స్, ఆ రూట్లో ఏ విఐపి వెళ్ళబోతున్నారు, ఏ సమయంలో వెళ్ళబోతున్నారు, ఎంత సమయం మేర అక్కడ ట్రాఫిక్ని నిలిపివేస్తారు అనేది కూడా ఈ విఐపి మూమెంట్స్లో ఎప్పటికప్పుడు ఆ ఆప్షన్లో మనకి క్లియర్గా చూపిస్తూ ఉంటుంది. ఇంకా చివరిది ఈ మేజర్ ఈవెంట్స్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మేజర్ ఈవెంట్స్ జరుగుతుంటాయి. కొన్నిసార్లు పండుగలు జరుగుతుంటాయి, లేదంటే వేరే ఫెస్టివల్కి సంబంధించి జరుగుతూ ఉంటాయి, ప్రైవేట్ కార్యకలాపాలు జరుగుతుంటాయి. అప్పుడు రోడ్డు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఎక్కడ మేజర్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, అక్కడ ఆ ప్రదేశంలో ఎంత సమయం వరకు అక్కడ ఆ ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ వల్ల ఏ రూట్లు క్లోజ్ చేస్తున్నారు, ఎంతసేపు ట్రాఫిక్ నిలిపివేస్తారనే సమాచారాన్ని కూడా ముందుగానే ఈ ఆప్షన్ ద్వారా మనకి ఈ ట్రాఫిక్ పల్స్ ఆప్షన్ అయితే ఇస్తూ ఉంటుంది. అలాగే పూర్తిగా ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతి జంక్షన్లో పోలీసులు ఉన్నారు. అలాగే కొన్ని కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటారు. ఆ సమాచారం ఆధారంగానే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందనేది కూడా వాళ్ళ అంచనాకు వచ్చి దాన్ని క్లియర్ చేయడానికి ఎప్పటికప్పుడు వాళ్ళ కంట్రోల్ రూమ్ నుంచి గైడెన్స్ ఇచ్చుకుంటూ క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా 360 డిగ్రీస్ పూర్తిగా అది రేడియల్ కెమెరాస్, ఆ కెమెరాస్ ఆధారంగా కూడా వాటిని సహకారంతో కూడా ఈ ట్రాఫిక్ పల్స్ అనేది పూర్తిగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, అలాగే ఎంత మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, ఎప్పటికీ క్లియర్ అవుతుంది, అలాగే ఏ రూట్ల ద్వారా మనం వెళ్తే మన గమ్యస్థానానికి చేరుకుంటామనేది పూర్తిగా ఈ ట్రాఫిక్ పల్స్లో అయితే మనకి పూర్తిగా ఎప్పటికప్పుడు ఈ ఆప్షన్స్ ద్వారా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇది చాలా ఉపయోగకరం అని చెప్పొచ్చు. అయితే ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఎట్లా అవ్వాలి, మొత్తం పూర్తిగా కూడా ఇది ఫ్రీ అని చెప్పుకోవచ్చు. ఎలాంటి పేమెంట్ కూడా చేయని అవసరం లేదు. ఎందుకంటే ఇది ప్రజలకు ఉపయోగపడే, పూర్తిగా ప్రజల కోసం ప్రవేశపెట్టారు కాబట్టి ప్రజలు ఏ ఒక్క రూపాయిని కూడా చెల్లించిన అవసరం లేదు. పూర్తిగా ఇదంతా కూడా ఉచితం అని చెప్పచ్చు. మీ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సపోజ్ మనం ఉదాహరణగా రవికుమార్ అనే పేరుని ఎంటర్ చేస్తాం. ఓకే, ఉదాహరణగా రవికుమార్ అనే పేరుని మనం ఎంటర్ చేసాం. ఆ తర్వాత మొబైల్ నెంబర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు డెమో రూపంలోనే చూపిస్తాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ ఎట్లా ఎంటర్ చేయాలి, ఆ తర్వాత మనకి ఎలా సేవలు అందిస్తుందని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పేరుని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ వెహికల్పై మీరు ట్రావెల్ చేస్తున్నారు అనే దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు ఐ రైడ్ 2 వీలర్, ఐ డ్రైవ్ 3 వీలర్, ఐ డ్రైవ్ 4 వీలర్. ఎందుకంటే ఒకరు 2 వీలర్ మీద ప్రయాణిస్తూ ఉంటారు, మరొకరు 4 వీలర్ మీద ప్రయాణిస్తూ ఉంటారు, మరొకరు హెవీ వెహికల్స్ మీద కూడా ప్రయాణిస్తారు. సో
మీరు టూ వీలర్స్ అయితే టూ వీలర్స్, లేదంటే త్రీ వీలర్స్ అయితే త్రీ వీలర్స్ ఆప్షన్ టిక్ చేయాల్సి ఉంటుంది. లేదు మా దగ్గర ఫోర్ వీలర్ వెహికల్ ఉంది కాబట్టి ఫోర్ వీలర్ అంటే ఫోర్ వీలర్ మీద మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏవైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. మీ యొక్క థర్డ్ దాంట్లో మీకు ఏ వెహికల్ ఉన్నాయి, ఏ వెహికల్ మీద మీరు ఆ రూట్లో ట్రావెల్ చేస్తారు అనేది మీరు ముందుగా ఎంటర్ చేస్తే ఆ తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ ఫ్రీ అని కూడా ఇచ్చారు. సో ఐ డ్రైవ్ ఏవి వెహికల్స్ ఆప్షన్ కూడా ఉంది. ఇందులో మనం డన్ అని క్లియర్ చేయగానే ఇక్కడ స్పెసిఫిక్ రూట్స్, మీరు ప్రతిరోజు కూడా ఉద్యోగానికి వెళ్తుంటే ఒక రూట్ని అయితే ఎంచుకుంటుంటారు, లేదంటే 2-3 రూట్లు ఎంచుకుంటారు. సో ఆ 2-3 రూట్ల కోసమే ప్రత్యేకంగా మాకు ఆ రూటే కావాలి అనుకుంటే స్పెసిఫిక్ రూట్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదు మాకు ఖచ్చితంగా అన్ని రూట్లలో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది, ఎక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎక్కడ విఐపి మూమెంట్స్ ఉంది, ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఆల్ రూట్స్ ఆప్షన్ మనం అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఆల్ రూట్స్ ఆప్షన్ అయితే నేనైతే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే పూర్తిగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి. సో అది మీ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది, స్పెసిఫిక్ రూట్స్ ఆప్షన్ అలాగే ఆల్ రూట్స్. సో ఇందులో ఏదో ఒక ఆప్షన్ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో మనం దీనికి పర్మిషన్ ఇచ్చేస్తాం. తర్వాత రిజిస్టర్. ఇప్పుడు మనకి ఆప్షన్ని క్లిక్ చేయగానే అన్ని వివరాలు ఇవ్వగానే తర్వాత మనకి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ప్రస్తుతం నేను నా మొబైల్కి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎస్ మీరు అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ప్రస్తుతం నేనైతే ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. ఎస్, ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ ఫ్రీని ఆప్షన్ని ఎంచుకోవాలి. ఒకవేళ మీరు ఓటీపీని మిస్ అయితే మళ్ళీ రీసెంట్ ఓటీపీ ఆప్షన్ కూడా ఉంది. సో ఇదంతా కూడా కంఫర్ట్ చాలా అందరికీ అర్థమయ్యే విధంగా రూపొందించారు. ఏ ఒక్కరికి కూడా గందరగోళానికి గురవ్వకుండా చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా దీన్ని అయితే రూపొందించారు. ఎస్, తర్వాత రిజిస్టర్ ఫ్రీ. ఎస్, ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. పూర్తిగా మన మొబైల్ నెంబర్ ఇచ్చాము, మన నేమ్ ఎంటర్ చేసాము, ఆ తర్వాత ఏ రూట్లో మనం ట్రావెల్ చేస్తున్నామని ఇచ్చాము, అలాగే మన వెహికల్ ఏంటనేది కూడా ఇచ్చాము. టూ వీలర్ అయితే టూ వీలర్ ఇచ్చాము, ఫోర్ వీలర్ అయితే ఫోర్ వీలర్ ఇచ్చిన తర్వాత ఇదంతా అయిన తర్వాత ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి పూర్తిగా ఏదైనా మనకి సందేహాలు ఉన్నా కూడా మనకి వాట్సాప్ ద్వారా కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ ద్వారా మనం వాళ్ళని కన్సల్ట్ కూడా ఇవ్వి మనకి ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను కూడా తీర్చుకోవచ్చు. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత డన్ క్లిక్ చేస్తే ఓకే, మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు. సో ఇది అయిన తర్వాత మన వాట్సాప్కి అయితే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కూడా నాకు వాట్సాప్కి వచ్చిన మెసేజ్ని కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ట్రాఫిక్ పోలీసుకి సంబంధించి వాట్సాప్ ఇక్కడ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి ట్రాఫిక్ పల్స్ అనే ఒక నేమ్తో వచ్చింది, మనం చూసుకోవచ్చు. డియర్ సిటిజన్, యువర్ సబ్స్క్రిప్షన్స్ టు ది సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్. ఓకే, మనకి వెబ్సైట్లో అక్కడ రిజిస్ట్రేషన్ చేసిన ప్రక్రియ అంతా కూడా సక్సెస్ అయింది, విజయవంతమైందని మనకు ఒక కన్ఫర్మ్ మెసేజ్ కూడా పంపారు. సో ఇప్పుడు ఒక్కసారి మనం ఈ ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారి మనం లాగిన్ అయ్యాం కాబట్టి ఆ లాగిన్ తర్వాత మనకి ప్రతిసారి కూడా ప్రతి నిత్యం కూడా వాట్సాప్కి మెసేజ్ వస్తూ ఉంటుంది, అలాగే ఫోన్కి కూడా మెసేజ్ వస్తూనే ఉంటుంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడ రోడ్ క్లోజ్ అయింది, ఎక్కడ యాక్సిడెంట్ అయింది, అలాగే విఐపి మూమెంట్స్ ఎక్కడ ఉన్నది, అలాగే ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ మూమెంట్స్ ఎంతవరకు ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది, ఎంత మేర ట్రాఫిక్ జామ్ అయింది, ఎంత సమయం తీసుకుంటుంది, ఇవన్నీ కూడా పూర్తిగా మనకి ఎప్పటికప్పుడు మనకి మెసేజ్ల రూపంలో అలర్ట్ రూపంలో ఎప్పటికప్పుడు మెసేజ్లు పంపుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇదంతా కూడా చాలా ఉపయోగకరం అని చెప్పచ్చు ముందుగా, ఎందుకంటే మనకి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా మనం వేరొక వ్యక్తులకి కాల్ చేస్తూ ఉంటాము, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అని చెప్పి, లేదంటే ముందుగానే తెలిస్తే బాగుండని అనుకుంటాము. ఇప్పటికీ గూగుల్లో కూడా మనకి రూట్స్ అక్కడ ట్రాఫిక్ ఎంత మేరకు ఉందని చూపిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో యాక్యురసీ కూడా అది తగ్గుతూ ఉంటుంది కాబట్టి సో ప్రత్యేకంగా ఎవరైతే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాళ్ళు ఉద్యోగాలు
నిర్వహిస్తూ ఉంటారో, లేదంటే వాళ్ళ యొక్క ఆఫీసులకు వెళ్తున్న వాళ్ళు ఉంటారు, స్కూల్ కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, సో ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కూడా దీని నుంచి చాలా తక్కువ సమయంలో మనం ఎక్కువ వేగంగా వెళ్ళొచ్చు. అలాగే చాలా క్లియర్గా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుంటూ సురక్షితంగా వెళ్ళే ఛాన్స్ అయితే పూర్తిగా ఇది మనకి ప్రొవైడ్ చేసిందని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన వీడియో కూడా వీళ్ళు పొందుపరిచారు. ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అలాగే ఎంతవరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది కూడా వీళ్ళు కూడా ఒక ఈ వీడియోని అయితే పొందుపరిచారు. ఆ వీడియోని చూసి కూడా మనం ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకోవచ్చు, మనకి ఇది చాలా ఉపయోగకరమైన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అంటేనే అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది. అలాగే ఇక్కడ జనాభా రోజు రోజుకి పెరుగుతుంది, ట్రాఫిక్ కూడా విపరీతంగా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఎక్కడైనా ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా, యాక్సిడెంట్ అయినా కూడా చాలా ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ గమ్యస్థానాలకి వెళ్ళకుండా వాళ్ళ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటారు, లేదంటే వాళ్ళ ప్రయాణం చేరుకోవాల్సిన గమ్యాన్ని ఆలస్యంగా చేరుకుని వాళ్ళ కార్యకలాపాలు చేసుకోకుండా బాధపడుతూ ఉంటారు. సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన ఈ ఆప్షన్ మనం వినియోగిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మనం సురక్షితంగా, సులభంగా, అలాగే ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుంటూ మన గమ్యస్థానానికి చేరుకునే అవకాశం పూర్తిగా కూడా ఉందని చెప్పుకోవచ్చు.